తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రైతు సభకు సంబంధించినటువంటి రైతు భరోసా విషయంలో ముగింపు సభ పెడుతూ నిన్న ఖమ్మంలో మాట్లాడినటువంటి మాటల మీద కొంత బీఆర్ఎస్ పార్టీ బగ్గుమంటా ఉన్నటువంటి నేపథ్యం చూస్తూ ఉన్నాం. అదే విషయంలో కేటీఆర్ కూడా ఈరోజు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టాడు. తర్వాత అనంతరం కొన్ని బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా కొంత బగ్గుమంటా ఉన్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నిరోష బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకులు అన్నారు. ఎలా చూడొచ్చు అంటే నిన్న జరిగినటువంటి సభలో రైతు ముగింపు భరోసా ముగింపు సభలో ఎలా ఆ మాటలను కానీ ఆయన వైఖరిని కానీ ఎలా చూడొచ్చు? కంప్లీట్గా ఆ సభని కంక్లూడ్ చేయాలంటే ఆయన ఫ్రస్ట్రేషన్తో మాట్లాడారు. ఆ ఫ్రస్ట్రేషన్ ఎందుకు అని ఆలోచిస్తే ఆయన 350 బస్సులు పెడితే కూడా జనాలు ఎవరు కూడా బస్సులు ఎక్కి వెళ్ళలేదు. ఎందుకంటే నాది కూడా ఖమ్మం జిల్లానే, ఖమ్మం నియోజకవర్గం, మా ఇంటి పక్కనే జరిగింది సభ. ఎవరు ప్రజలు కూడా వెళ్ళలేరు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన క్లారిటీ లేకుండా ఏది పడితే అది మాట్లాడేసేసి ఇక ఎప్పుడు ఆయన చెప్పే అబద్ధాలు చెప్పుకుంటా కాలం సభని ముగించారు. అంటే మరి కన్నెపల్లి వాటర్ అయితే భద్రాద్రి రాముడు మునిగిపోతాడు, అది మీకు ఏం తెలుసురా అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు, కేటీఆర్, చంద్రశేఖరరావుని తిట్టినటువంటి నేపథ్యం. అంటే నిజంగా మునిగిపోతుందా అండి ఆ కన్నెపల్లికి సంబంధించిన పంపదులు? అసలు నేను ఇక్కడ నుంచి ఒకటి అడగాలనుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారిని. ముందు కన్నెపల్లి ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు మన రాష్ట్రంలో ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, దాని కెపాసిటీ ఎంత, అసలు టీఎంసీ ఎంత, క్యూసెక్లు ఎంత, ఎంత ఆనకట్ట, అవన్నీ ముందు మీరు అసెంబ్లీలో గడగడ చెప్పండి. ఆ తర్వాత మీరు ఇవన్నీ మాట్లాడదురు కానీ. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతిదానికి మేము సమాధానం 3 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూనే వెళ్తున్నాం. మా నాయకులు చెప్తున్నారు, మా ప్రతి ఒక్కరు చెప్తున్నారు, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో సహా అందరూ చెప్తున్నారు. సో ఆయన ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్తాడు తప్ప ఏమీ ఉండదు, ఆయన దగ్గర కంటెంట్ ఉండదు. సో ఆయన మాట్లాడిన ప్రతి మాటకి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే రేవంత్ ఒక రోజు మీటింగ్ పెడితే మళ్ళీ రోజే మీరు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు మీ నాయకులు, మా ముఖ్య నాయకులు. ఎలా చూడు మరి, అంటే పట్టించుకున్నప్పుడు వదిలేస్తే అయిపోతుంది. అంటే మేము ప్రెస్ మీట్ పట్టించుకోవడం అంటే ఆయన మాట్లాడిన ప్రతి మాటకి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. బట్ కొన్ని విషయాలు మేము క్లారిఫై చేయాలనుకున్నాము. అందులో ఒకటి, నిన్న ఆయన కేసీఆర్ సార్ గారిని పట్టుకొని పశుపతి అని మాట్లాడిర్రు. అది చాలా తప్పు. తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డినే పశుపతి లెక్క చూస్తున్నారు. ఎందుకంటే నువ్వు ఎక్కడ సభ పెట్టినా, అది రైతు సభ కావచ్చు, మహిళల సభ కావచ్చు, ఇంకే సభ కావచ్చు, ఏ సభలో అయినా నువ్వు మన కేసీఆర్ సార్ గారి నామజపం చేసుకుంటా ఆయనని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా నువ్వు ఆయన వెంట పడుతున్నావు, వదలబొమ్మాలి అని. కానీ ఈ రోజు వరకు ఆయన నిన్ను ఎక్కడైనా నీ పేరు కానీ తీసినారా? అంటే ఎవరిక్కడ పశుపతి నీకు తెలియకపోవచ్చేమో కానీ తెలంగాణ ప్రజలు నిన్నే పశుపతి లెక్క చూస్తున్నారు. నిన్ను బొందబెట్టడము, నిన్ను బంధించడం అనేది ఖచ్చితంగా జరుగుద్ది. పాతాళ భైరవుని ఫామ్ హౌస్కే పరిమితం చేసిన వాక్యాలు కూడా నిన్న ఆయన కొత్తగా చేసినటువంటి సందర్భం. అంటే ఒకటండి, కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉన్నారా, లేకపోతే అసెంబ్లీలో ఉన్నారా, లేకపోతే కాదు, ఆ 10 సంవత్సరాలు ప్రతి ఒక్క పథకం ఏదైతే దళిత బంధు కావచ్చు, రైతు బంధు కావచ్చు, ప్రతి ఒక్క పథకము ప్రజలకి టైంకి చెందింది. ఆయన ఎక్కడున్నా కూడా. మరి ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి ఈయన 18 గంటలు పనిచేస్తున్నాడు కదా, మరి ఎన్నిసార్లు రైతు బంధు ఇచ్చినాడు, దళిత బంధు ఏమైంది, కళ్యాణలక్ష్మికి తులం బంగారం ఏమైంది, ఆయన చెప్పిన హామీలు ఏమైనాయి? మరి 18 గంటలు పనిచేసి నువ్వు ఫీల్డ్ మీద ఏమి ఇవ్వట్లేదు కదా. ఆయన ఎక్కడున్నా పరిపాలన జరిగిందా లేదా అనేది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మరి రేవంత్ వాక్యాల మీద అంటే రోజు రోజుకి ముదురుతూ ఉన్నది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. రాబోయేటువంటి ఎన్నికలలో అదాపాతాలోనికి ఇక్కడ బీఆర్ఎస్ కేసి 182 స్థానాలు వస్తే మెజార్టీ ఫిగర్ నేనే గెలుస్తాం, నేనే ముఖ్యమంత్రి కాబోతా ఉన్నా 2029 తర్వాత కూడా అని చెప్పేసి కూడా మాట్లాడతాం. ఆయనకి ఫ్రస్ట్రేషన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వేల భయం పట్టుకుంది, కేసీఆర్ గారు అంటే భయం పట్టుకుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే, నిన్న ఆయన సభలోనే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. స్టార్టింగ్లో ఏమన్నాడంటే, అసలు వీళ్ళు సర్వేలు ఎట్లా చేయించుకుంటారు, మాకు సర్వేలు అంటే భయం ఎందుకు ఉంటుంది, రేపు ఎన్ని డీలిమిటేషన్ అయితే ఎన్ని సీట్లు పెరుగుతాయో, రిజర్వేషన్ ఏం మారుతుందో, ఎవరు పోటీ చేస్తారో మాకు తెలియదు, అలాంటప్పుడు మేము సర్వేలు ఎట్లా చేయించుకుంటాము అని ఆయనే అంటాడు ఒక పక్క నుంచి. 2 నిమిషాల గ్యాప్లోనే మళ్ళీ ఏమంటాడు, రేపు 179 సీట్లు వస్తున్నాయి, 117 సీట్లు మేము గెలుస్తున్నాము అని చెప్పేసి ఆయనే అంటాడు. అంటే కన్ఫ్యూజన్, క్లారిటీ లేదు, ఓన్లీ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడినరు ఆయన. సో ఆయన చెప్పిన దానికి ఆయనకి నిన్న సభలో ఆయన కన్ఫర్మేషన్ ఇచ్చుకున్నాడు కదా, ఆయనకి క్లారిటీ లేదని చెప్పేసి. కేసీఆర్ మనమని కోసం అయితే బయటికి వస్తాడు, కేసీఆర్ ప్రజలకు సమస్యలు అయితే బయటికి రాడా అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీలో బలంగా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఉన్నటువంటి విషయం ఎలా చూడొచ్చు? డే 1 ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉందో ఆ రోజు సాయంత్రం నుంచి మా కేటీఆర్ గారు ప్రజల సమస్యలతోనే, అది మూసి కావచ్చు, అటు ఖమ్మంలో జరిగిన వెలుగుమట్ల కావచ్చు, మా టీటీడీ ఖమ్మంలో ఇంకొక టీటీడీ దగ్గర జరిగిన, వీళ్ళు చేసే ప్రతి విధ్వంసానికి బీఆర్ఎస్ ఎదురు వెళ్ళి పోరాడుతుంది. ఇంకా ఎక్కడ ప్రజలకి మేము అందుబాటులో లేము, మేము ప్రజల్లోనే మమైకమై వాళ్ళ సమస్యలతోనే మేము ఈ రోజు కూడా వాళ్ళతో ఫైట్ చేస్తున్నాం. కానీ నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఉండి వాళ్ళకి సమస్యలు క్రియేట్ చేస్తున్నావు. నువ్వు చేసిన ప్రతి ఒక్క సమస్యని మేము క్లియర్ చేసుకుంటూ కేసీఆర్ ఓన్లీ మనమని కోసమే బయటకు వచ్చి
నేను ఇన్ని రోజులు బయటికి రాకుండా అంటున్నారు. కేసీఆర్ గారు మనవాడి ఒకటండి, ఎవరి లైఫ్లో అయినా పర్సనల్ లైఫ్ ఉంటుంది, ప్రొఫెషనల్ లైఫ్ ఒకటి ఉంటుంది. పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని మనము పెట్టి చూడలేము. ఆ మినిమం కామన్ సెన్స్ ఆయనకు ఉండాలి. బికాజ్ ఆయన కూడా ఒక ఫాదరు, ఒక గ్రాండ్ ఫాదరు, ఒక ఫాదర్ ఇన్లా ఉంటారు కదా అందరూ, అది వాళ్ళు పర్సనల్ లైఫ్ అది. సో ప్రజల సమస్యలు ఎందుకు రాదు, కేసీఆర్ గారు చెప్పే ప్రతి ఒక్క మాట మేము వినే ఈరోజు గ్రౌండ్లో ప్రతి ఒక్క ప్రజలకు ఏం జరిగినా అన్యాయం బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది. ఇంకా కేసీఆర్ గారు ఎక్కర్లేరు, మమ్మల్ని అందరినీ తయారు చేసింది కేసీఆర్ గారే కదా, మాకు చెప్పేది కేసీఆర్ గారే కదా, ఇక్కడ ఇది ఉంది వెళ్ళండి, ఇది చేయండి, అది చేయండి అని ఆయన పరిగెత్తిస్తాడు. ముఖ్యమంత్రి అయి ఉండి 18 గంటలు పని చేసి నువ్వు ఏం చేస్తున్నావు, మూసి అని చెప్పి అక్కడ హైడ్రా అని చెప్పి అది కూల్చడము, మూసి అని చెప్పి కూల్చడము, డిమాలిషన్స్ తప్ప నువ్వు నీ గవర్నమెంట్లో ఎక్కడ కన్స్ట్రక్టివ్గా నువ్వు పనిచేయట్లేదు, మొత్తం డిస్ట్రక్టివ్గానే పనిచేస్తున్నావు. కమిషన్లు అసలు ఈ రోజు వరకు రెవెన్యూ తగ్గిపోయింది. ఏ కంపెనీస్ కూడా ఈ రోజు వరకు హైదరాబాద్లో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక కంపెనీ కూడా పెట్టుబడి పెడతాను వచ్చిందా, రాలేదు. నువ్వు అదే కాకుండా రాష్ట్ర క్రెడిబిలిటీని కూడా నువ్వు తగ్గిస్తున్నావు. నీ చిల్లర మాటలు, నీ చిల్లర బిహేవియర్ వల్ల నువ్వు రాష్ట్ర క్రెడిబిలిటీని కూడా నువ్వు తగ్గిస్తున్నావు. సీనియర్ మహిళా నాయకురాలు మంజులా రాణి ఉన్నారు. ఎలా చూడొచ్చు అంటే నిన్న ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ మీద శివతాండవం అనేటువంటి సందర్భం ఎలా చూడొచ్చు? పిచ్చోడు శివతాండవం అన్నారు తమ్మి. శివుని తాండవానికి అవమానం అంటే వాడు ఎక్కడ పోతే అక్కడ రాముని మీద ఆన అంటాడు. ఇంకా ఎక్కడ మన అమ్మవారు ఉండే కదా, ఏమంటారు మేడారం, అక్కడ పోయి ఆన పొట్టోడా, నువ్వు ఏడపోయి ఆడ ఆన కాదు. ఈరోజు తెలంగాణ ప్రజలు నిన్ను బొంద పెట్టే వరకు ఒట్టు తిన్నారు, అర్థమైందా? తెలంగాణ ప్రజలు బీజేపీ అయినా ఎంఐఎం అయినా మా బీఆర్ఎస్ దాంట్లో కలిసి బొంద పెడతారంట. ఈరోజు రైతులను అంటారు కదమ్మా, కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మీద కోపంతో కన్నెపల్లి నుంచి వచ్చే నీళ్లను సేవ్ చేసి రైతులకు వదిలిపెట్టడం చేస్తలేడు, సముద్రంలోకి పంపిస్తున్నాడు. అదే కన్నపల్లిలో వదిలిపెడుతున్నారు అని చెప్పేసి వేస్ట్ వాటర్ పోతుంది కాబట్టి మొన్న కేటీఆర్ అన్న పోతే కూడా అక్కడ అడ్డుకున్నాడు. కాబట్టి ఇష్టం ఉన్నటువంటి నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడతాడు. అంటారు కదా నోటికి ఏది నోట్ల బురద వానికి నోట్ల అంటారు కదా, మురుగునీరు కన్నా ఎక్కువ మూసి మీద ఎట్లయితే లక్షల కోట్లు తింటుండో అట్లనే మన నోట్లో కూడా అట్లనే నిండిపోయి ఉన్నది. ఇష్టం ఉన్నట్టు ప్రజలకు లాభం చేద్దామని ఎట్లయితే కేల్కతం దుకాన్ బంద్ రేవంత్ రెడ్డిది 1 ఇయరే, కానీ రైతులకు వదిలిపెట్టరా నాయన. నీ కోపం ఉంటే నీ తర్వాత ఉంటే కేసీఆర్ కేటీఆర్తో పర్సనల్గా ఏమైనా తీసుకో, కానీ రైతుల నీళ్ళను ఎందుకు వదిలిపెడతలేవు? సముద్రంలో వదిలిపెడుతున్నాడు అమ్మా అనవసరంగా. ఆ నీళ్ళు వదిలిపెట్టి ఇప్పుడు అంటారు కదా, ఇప్పుడు ఇంకోటి ఏది ఉన్నది కదా మల్లన్న సాగర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మల్లన్న సాగర్కి వదిలిపెట్టి మల్లన్న సాగర్ ఎక్కడి నుంచి వస్తుందమ్మా? కాళేశ్వరం నుంచే కదా. కాళేశ్వరం లేకపోతే మల్లన్న సాగర్ ఎక్కడిది? ఇవన్నీ సాగర్లు ఎక్కడివి? ఇప్పుడున్న ఎన్నైతే ప్రాజెక్టులు ఉన్నాయి అవన్నీ మల్లన్న సాగరు ఇవన్నీ ఉన్నాయి కదా, మేడిగడ్డ ఇవన్నీ ఎక్కడికి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ కాళేశ్వరం నుంచే కదా. వానికి అసలు ఏమీ తెలివి లేదు. సేవ్ చేసుకోవడానికి బాపు కేసీఆర్ కరువు కాటకాలలో తెలంగాణ ఉంటుంది కాబట్టి వర్షాలు వచ్చినప్పుడు ఆ గోదావరి నీళ్ళు వచ్చినాయి సేవ్ చేసుకొని వదిలిపెట్టడానికి, అంతకు మించి ఇంకా వానికి గుండు సున్నా, వానికి కాళేశ్వరం అంటేనే తెలియదు. అంటే ఇప్పుడు నిన్న రాత్రి మిడ్ నైట్ మర్డర్స్ జరిగినాయి. ఫోక్సో చట్టానికి సంబంధించినటువంటి నిందితుని బయటికి వదలడం, తర్వాత 6 చంపడం, ఎలా చూస్తారక్క? అంటే ఎవరి వైఫల్యం ఉండదు? ఎవరి వైఫల్యం? పొట్టోని వైఫల్యం. ఈరోజు బండి సంజయ్ కొడుకును కూడా బండి భగీరథను వదిలిపెట్టిండు. వాడెంతమంది మర్డర్లు చేస్తాడో అర్థమైందమ్మా. ఈరోజు సొంతం పిల్లలను ఉన్న వాళ్ళు కేసు పెట్టిన వాళ్ళని చంపేసిండ్రు. ఫోక్సో కేసులో అసలు బెయిల్ ఇస్తారా? అసలు బెయిల్ ఇయ్యనేది నాన్ బెయిలబుల్ది అది కేసు. ఆ కేసులో బెయిల్ ఇచ్చిండ్రు అంటే ఈరోజు బండి భగీరథ కూడా ఎవరిని మర్డర్ చేస్తాడో తెలియదు. అసలు అంటారు కదా వాళ్ళ దగ్గర ఎన్ని లక్షల కోట్లు తీసుకుండో, న్యాయ వ్యవస్థనే చచ్చిపోయింది ఈ పొట్టోడు వచ్చిన తర్వాత. ఇదే మా బాపు కేసీఆర్ దిశ కేసులో 2 రోజుల నుంచి 3 రోజులలో ఎన్కౌంటర్ చేపించిండు. ఇదే పక్క రాష్ట్రంలో రాజస్థాన్లో 32 మందిని ఉరి పోయాలని చెప్పేసి ఆల్రెడీ 10 మందిని ఉరి పోసేసిండ్రు అక్కడ. ఇంకా మిగతా వాళ్ళని దొరికిన తర్వాత పోస్తారు. మళ్ళీ ఈ పొట్టోడు ఎందుకు సేవ్ చేస్తుండో ఎవరికి అర్థం కాదు. మన రాష్ట్రపతి మున్మున్ ఆమె కూడా ఒక కొత్త చట్టాన్ని తీసుకొని వచ్చింది. ఏ రాష్ట్రంలో అయితే ఇట్లాంటి కేసులు అయితాయో, ఇట్లాంటి మానభంగాలు అయితాయో దాన్ని 24 అవర్స్లో తేల్చాలి. కేసును తేల్చి దాన్ని వాడిని అజ్జేయాలని చెప్పి, మళ్ళీ చేయకపోతే మా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పింది. హోంశాఖ మంత్రిగా కూడా రేవంత్ రెడ్డి ఉన్నటువంటి సందర్భం ఓం లేదు, సీమ్ లేదు, ఏమి లేదు. వాడు పూరీలు చేసుకుంటున్నాడు, వాడు మన్మన్కి మెషిన్ పిలిపిస్తాడు, ఇవి తప్ప వేరేది ఏం లేదు. గుండు సున్నా. వాడు గుంపు మేస్త్రి అని చెప్పిండు. ఆ మేస్త్రి చేతిలో ఈ ముఖ్యమంత్రి పదవి అనేది ఉందా పదవి వాని చేతిలో పెట్టిండ్రు. 4 కోట్ల ప్రజలు ఎక్కడ చెప్పుకోవాలో అర్థమైతే లేదు. వీని ఎప్పుడు బొంద పెడతామా అనేసి చూస్తున్నాము. 2000
34 2028లో కాదురా ఎన్నికలు 2029లో వస్తాయి. 182 స్థానాల్లో మేము మెజార్టీ ఫిగర్ కొడతాం, ఎంపీలు మేమే గెలుస్తాం, బీఆర్ఎస్ పార్టీని కుకటి వేళ్లతోటి భూస్థాపితం చేస్తా అని చెప్పి నిన్న మాట్లాడినటువంటి అసలు వీడు కాంగ్రెసేనా? అసలు కాంగ్రెస్ అయినా వీడు? ఆర్ఎస్ఎస్ ఓడు వీడు. అసలు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, వీని బొంద పెడతామంటారు. వీడు 117 అని నిన్న చెప్పింది చూడు, అది నీకు పోయే జైలు నంబర్. అర్థమవుతుందా? వస్తా బండి లోపలికి పోతుంటే ఖైదీకి ఇస్తారు కదా ఒక నంబర్, ఖైదీ నంబర్ 786 అని ఎట్లా అన్నదో వీనికి 117 నంబర్ ఇప్పిస్తా కేటీఆర్ అన్నతో. ఖచ్చితంగా వీని ఖచ్చితంగా నోటుకు నోటు దొంగ. కాళేశ్వరం అంటున్నావు చూడు, కాళేశ్వరం ది స్పెల్లింగ్ కూడా చెప్పలేడు. ఈరోజు మూసీలో లక్షల కోట్లు హైడ్రాలో తీసుకున్నాడు. ఏమేం కుంభకోణాలు చేసిండో అవన్నీ వీని లోపటేసి 117 ఇప్పిస్తాం వీనికి. ఫైనల్ గా ఒకటి చెప్పండి, హరీష్ రావు హైట్ విషయంలో అందరు, కేసీఆర్ విషయంలో అందరి విషయంలో కూడా తిడుతున్నటువంటి సందర్భం. ఏం తిడతాడు తమ్మి వాడికి? వాడు ఒక, నేను చెప్తున్నా కదా, ముఖ్యమంత్రి సీటు మీద కూర్చున్నాక వాడు హుందాగా మాట్లాడిన రోజు చెప్పండి. అది హిస్టరీలో మనం ఒక రోజు వాడు ఈ రోజు కరెక్ట్ మాట్లాడిండని చెప్పొచ్చు. అట్లాంటివి ఏమీ లేదు. వాడు హుందా మాటలే లేవు. ఒక గుంపు మేస్త్రి చిల్లర్ రౌడీ షీటర్, రౌడీలు అంటారు కదా, గుంపు మేస్త్రీలు అట్లాంటి వాళ్ళు చిల్లర్ గాడీడు అంటారు కదా, చిల్లర్ మాటలు. ఎవడు పొట్టోడు, ఇప్పుడున్న పొట్టోడు 4 కోట్లలో ఎట్లయితే ఎదుర్కొన్నాం చూడు అని బొంద పెడతాము అని వదిలిపెట్టాం. మూసీ రివర్ గాంధీ సరోవర్ విషయంలో ఉన్నటువంటి బాధితులలో మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఏమైంది అంటే కొన్ని రోజులుగా గ్యాప్ వచ్చిన తర్వాత మరొకసారి మీరు కేటీఆర్ని కలవడానికి కారణం 3 months బ్యాక్ పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారండి, ఇలాగా 50 meters బఫర్ జోను మీరు ఇందులో ఫాలో అవుతారు, మీ హౌసెస్ అన్ని బఫర్ జోన్లో ఉన్నాయని ఈ 3 months ముందు ఇచ్చారండి. మేము అది ఇవ్వగానే MRDCLకి వెళ్ళేసి ఇలా వచ్చారు, ఇలా ఇచ్చారు అని చెప్పేసి అడిగి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చాలా సర్కాస్టిక్గా ఆరగెంట్గా మాట్లాడారు. ఆ రోజు వెళ్తే మేము చాలా అంటే లేడీస్ అందరం వెళ్ళి ఏడ్చుకుంటూ మాట్లాడితే చాలా సర్కాస్టిక్గా మాట్లాడారండి. ఇంకా మేము వచ్చేసాం. అయితే మేము కోర్టు నుంచి వేద్దామంటే ఏమన్నాడంటే వాళ్ళ తరపు నుంచి మళ్ళీ ఏం లేదు, మేమే ఎందుకు ముందుకెళ్ళాలి అని చెప్పి మేము సైలెంట్గా ఉన్నాం. ఇప్పుడు 3 months అవుతుంది. నిన్న వచ్చి మార్క్ చేసి వెళ్ళారు. ఇక్కడి నుంచి 50 meters అని చెప్పేసి నిన్న వచ్చి మార్క్ చేసి వెళ్ళారు. ఈరోజు మార్నింగ్ మేము ఇక్కడ ఉన్నప్పుడు వచ్చి పోల్స్ ఇంకా JCB తీసుకొచ్చి మేము పోల్స్ వేస్తాము అని చెప్తే మా కాలనీ వాళ్ళు ఆపారండి. మీరు ఏది చేయడానికి లేదు, ఇవి ప్రైవేట్ ప్రాపర్టీస్, మీకు రైట్ లేదు అని చెప్తే వాళ్ళు వెళ్ళిపోయారంట. ఇంకేదైనా అంటే ఇప్పుడు మళ్ళీ ADB కూడా లోన్ ఇచ్చింది, ఇంకా గవర్నమెంట్ సెంట్రల్ కూడా లోన్ ఇచ్చింది, మేము చేస్తాము అని ఏదైతే ఆయన నిన్న మనకి టీవీలోను పేపర్లోనూ ఏదైతే చెప్తున్నారో దాన్ని విని మేము మళ్ళీ భయం వేస్తుంది. ఏం చేస్తారు, కొన్ని రోజులు గమ్మునుంటున్నారు, మళ్ళీ కొన్ని రోజులు భయపెడుతున్నారు. ఇదంతా ముందే ఆపుదాం, అంటే గొంతు మీద కత్తి రాకముందే మేము ఆపుదాం అని చెప్పేసి ఈరోజు భవన్కి రావడం జరిగింది. ఎలా స్పందించారు అంటే కేటీఆర్ విన్నారా? విన్నారండి, లాయర్తో మాట్లాడించారు సార్. విని మమ్మల్ని లాయర్ దగ్గర కూర్చోబెట్టి లాయర్ గారు మా దగ్గర పూర్తి వివరాలు తీసుకున్నారు. ఏం చేద్దాం, లీగల్గా మనం ఏం యాక్షన్ తీసుకోవచ్చు, అదంతా పూర్తి డాక్యుమెంటేషన్ అంతా నాకు పంపిస్తే నేను చూస్తాను, నేను మాట్లాడతాను అని చెప్పి లాయర్ గారు మాతో మాట్లాడడం జరిగిందండి. లేదండి, అప్పుడు మాట్లాడాం, ఆయన ఏం సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. 1-2 సార్లు వెళ్ళాం, రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా మేము ఎప్పుడు మా ఎమ్మెల్యే గారు దగ్గరికి వెళ్ళలేదు. కానీ కౌశిక్ రెడ్డి అన్నగారు మాత్రం కార్తిక్ రెడ్డి అన్నగారు మాత్రం ఊరికి వస్తారండి, మాట్లాడతారు, మీతో ఉన్నాం, మీ దగ్గరే ఉన్నాం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు మాకు 100% మీకు హెల్ప్ చేస్తాం, మీ ఇళ్ళని ఎక్కడికి వెళ్ళనివ్వమని మాకు భరోసా ఇవ్వడం జరిగింది. అందుకే మరొకసారి కేటీఆర్ అన్న దగ్గరికి వచ్చి మా బాధ చెప్దామని వచ్చామండి. పోల్స్ పాతడానికి వాళ్ళు నిన్నైతే ఏదైతే మార్క్ వేసారో ఆ మార్క్ దగ్గర జస్ట్ పోల్ వేయడానికి మాత్రమే JCB తీసుకొచ్చారు. అది మా వాళ్ళు జరగనివ్వలేదు యాక్చువల్గా. అంటే ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్తే ఏం జరిగిందని తెలుస్తుందండి, మేము ఇక్కడే ఉన్నాం. అంటే మధు పార్క్ సంబంధించినటువంటి మూసీ గాంధీ సరోవర్ సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా మరోసారి JCB తోటి పోల్స్ వాడడానికి వచ్చారంటూ కూడా భయాందోళనకు గురైనటువంటి కాలనీవాసులు కూడా ఒకసారిగా కేటీఆర్ని కలవడం, తర్వాత కేటీఆర్ ఇక్కడ అభయాసం ఇవ్వడం, మేము ఉన్నామని చెప్పినట్టు కూడా బాధితురాలు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరామెన్ నాయక్తో ఉదయ్ కిరణ్, తెలంగాణ భవన్.